తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రస్తుతం కరిగొట్టులో ఉన్న ఆదివాసులతో మాట్లాడదాం. గతంలో మావోయిస్టులకి అడ్డగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత కరిగొట్లకు రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తున్నారు విషయాన్ని ఇక్కడున్న వాళ్ళకి అడుగుదాం. నమస్తే, ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? अभी रोड आया तो बहुत अच्छा हुआ है, लेकिन पहले रहते समय बहुत भयम से रहते थे. अभी हम लोग को करंट चाहिए, आधार कार्ड चाहिए, आंगनबाड़ी चाहिए, टिस्टर आना चाहिए यहाँ पे. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉండేది మీకు? पहले भयम से रहते थे, अभी कुछ भयम भी नहीं है. रोड आया तो हम अभी पैदल भी नहीं सकते हैं, ऑटो लेके जाते हैं. पानी नहीं आता, पानी भी मिला है. अभी करंट चाहिए हम लोग. आंगनबाड़ी पिल्ला बच्चों को स्कूल भी पढ़ाना है. ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉన్నాయి సార్. ఏంటి ఇబ్బంది అంటే ఏంటి? ఇప్పుడు అప్పుడు నీళ్ళు లేదు, ఏం లేదు. అప్పుడు మేము కిందికి పోయి మోసుకొని వచ్చేది. పిల్లలు కూడా తల చేస్తారు, ఎత్తుకొని పోయి కవడ వేసుకొని రావాలంటే అది బాగా కష్టం ఉన్నాయి సార్. ఇప్పుడేమో ఇప్పుడు చెరవలు ఇవ్వాలి, ఈ చెరువులు ఇచ్చి ఈ నీళ్ళు ఇచ్చిండు, ఇప్పుడు రోడ్ వచ్చింది. అది మాకు ఇప్పుడు మంచిగా అవుతుంది. పోయటానికి వచ్చేటానికి బండి మీద వేసుకొని వస్తున్నాం సార్ కిందికి పోయాలంటే. అది అప్పుడు అన్నలు ఉండేవారు కదా, వాళ్ళు కూడా చెరువులు తవ్వించారు కదా, వాళ్ళు ఇచ్చేవారు కదా. వాళ్ళ చెరువు తొంపేయలేదు సార్. వాళ్ళంతా బియ్యం కోసం అంతా మేము కూడా ఉన్నాం సార్. అన్నలు వచ్చేవారు మీ దగ్గరికి? అంత ఫస్ట్ వచ్చింది సార్. ఏమనేవారు? ఏమన్నాలో మళ్ళీ ఇక్కడ ఎటపోకు ఇక్కడ ఉండమంటాడు అట్లా చెప్పి నైట్ వచ్చి నైట్ మాట్లాడుకుంటూ పోయేటోళ్ళు సార్. రోజు వచ్చేవారా, అప్పుడప్పుడు వచ్చేవారు? ఎప్పుడో ఒక్కసారి వచ్చేటోళ్ళు సార్. ఎంతమంది? 2 2 వచ్చి పోయేటోళ్ళు. నైట్ ఎటు పోతారో తెలియదు మాకు. మీరే కదా రమ్మని పిలిచారట కదా, వాళ్ళకి రమ్మండి. మేము పిలవలేదు సార్, మేము పిలవలేదు. వాళ్ళు వస్తారు, మాకు ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. ఇక్కడ కింద అంతా వాళ్ళే ఉండేవారు కదా. ఏమో సార్, అప్పుడు అంతమంది ఉన్నారేమో, మేము వెనకాల వచ్చినాం సార్. మరి వాళ్ళకి భోజనం మీరే పెట్టేవారు? మన బెదిరైతే పెట్టవలసింది సార్, ఏం చేస్తాం, వాళ్ళు కూడా చంపుతా ఉంటారు కదా. ఏం పెట్టేవారు, ఎంతమందికి పెట్టేవారు? బియ్యము ఈ అంతే, ఈ అన్నం బండి పెట్టి తినిపించి పంపించటం సార్. పెట్టకపోతే మరి పెట్టకపోతే మేము కూడా మీరు ఇస్తేనే మేము తింటాం కదా అని చెప్పి బెదిరించి తీసుకు పెట్టమని చెప్పాల్సింది కదా. వాళ్ళు పెట్టమంటే ఏం చేస్తాం సార్, వాళ్ళు బెదిరిస్తారు కదా, అందుకని పెడతాం. ఇక్కడ వాళ్ళ చుట్టూ ఎవరు రాకుండా మందుపాతలు పెట్టారు, నిజమేనా? లేదు పెట్టలేదు సార్, మందు పెట్టలే కానీ మా దగ్గర వచ్చి అక్కడ బెదిరించి అన్నం ఏదో పెడితే వాళ్ళు తిని చెప్పి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ నుంచి ఎంత దూరం ఎక్కువ మంది ఉండేవారు? మాకాడ తెలియదు సార్, వాళ్ళు ఎక్కడ ఎంత దూరం ఉంటారని మాకు అన్ని తెలియదు. మేమైతే ఇక్కడ ఇంటికి వచ్చేటప్పుడు చూసినాం అంతే. ఎంతమంది వచ్చేవారు? 2 3 అంతే వచ్చేటోళ్ళు సార్. తుపాకులు ఉండే వాళ్ళ దగ్గర? లేదు, చీవలు వచ్చేటోళ్ళు సార్. పేర్లు ఏం చెప్పేవారా? పేరు తెలియదు సార్, మాకు పేరు చెప్పరు కదా. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా మంచి ఉన్నాయి సార్, మంచి ఉన్నాయి. ఇప్పుడు రొట్టచ్చినాయి మంచి ఉన్నాయి, ఇప్పుడు మంచి ఉన్నాయి. నాకు ఇది ఇల్లు కావాలి, అందరూ ఇల్లు కావాలి, డాబాలు మంచి మన్నగా ఉంటాయి. డాబాలు కట్టినాం గవర్నమెంట్. ఇది మా పని ఉన్నారు. అన్నాలు కట్టించలేదా? గవర్నమెంట్ కట్టలేదు. అన్నాలు కడతారా? అన్నాలు కట్టకూడదు, గవర్నమెంటే. అన్నాలు వచ్చేవారా? వస్తుడా రాము, నన్ను చూడలేదు. రాత్రి వస్తుడా, ఎప్పుడు వస్తుడా అంతే. నాకు ఇల్లు అందరూ డబ్బులు కట్టవాలడా, రోట వాళ్ళు లేవు. ఏం చెప్పవు నువ్వు, ఇంక రోటు బండి కావాలి, ఒక్కటి బండి కావాలి. ఎక్కడికి వెళ్తావు? ఇది రోటే, సినిమాకి వెళ్తావా? సినిమాకి వెళ్తాం. రోడ్ కావాలి, రోడ్ కావాలి నాకు అందరికీ. సిఆర్పిఎఫ్ క్యాంప్ రాకముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది, అప్పుడు ఎవరెవరు వచ్చేవారు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ముందు అయితే మాకు బాగా ఇబ్బంది సార్, నీళ్ళకి ఇబ్బంది, పోయటానికి ఇబ్బంది, మార్కెట్లో పోయటానికి. అది ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ వచ్చి
రోడ్డు వస్తుంది కదా, రోడ్డు వచ్చినాక మాకు నీళ్ళు ఇచ్చిండు, బాకెట్లు ఇచ్చిండు, బిందెలు ఇచ్చిండు, మగ్గాలు ఇచ్చిండు, దుప్పటి ఇచ్చిండు, చీరలు కూడా ఇచ్చిండు. ఇప్పుడు మంచిగా ఉంటుంది మాకు. అంటే అప్పుడు అన్నలు ఇచ్చేవారు కదా. అలా ఆ. వాళ్ళు ఇవ్వలేదు, మనకే ఇస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఉండేవారు ఇక్కడ? బెదిరిస్తారు మనకే, అది ఆ. అట్లా ఉండదు. ఎంతమంది ఉండేవారు ఇక్కడ? అలా 5-6 వస్తారు ఎప్పుడప్పుడు, నెలకు ఒకసారి వసిపోయిండు. ఏం అడిగారు మీకు? బియ్యం అడిగిండు, బియ్యం అడిగి వాళ్ళు బెదిరిస్తారు కదా ఇవ్వకపోతే, అందుకే భయపడితే మేము ఇచ్చినాం. అట్లా కానీ వాళ్ళకి అన్నం పెడితే మరి పోలీసులు కేసు పెడతారు కదా. పెడతారు. మరి అప్పుడే పెట్టిండు మొన్న, పెట్టిండు మొన్న కూడా. ఎందుకు అన్నం పెట్టినందుక? మరి ఏం చేసావు? ఏం చేస్తాం, వాళ్ళు భయ కోసం పెట్టినా. అంటే అన్నలతో బాగుందా ఇప్పుడు వీళ్ళు వచ్చాక బాగుంది? ఇప్పుడు బాగుంది. అంటే ఎలా బాగుంది? బాగుందంటే కరెంట్ వచ్చింది, సీరియల్ చూస్తున్నావునా? ఇప్పుడు బాగుంది, మాకు నీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు అప్పుడైతే మొన్న 2 సర్దులు దిగి నీళ్ళు మోసుకొని వస్తున్నాం. మరి కింద దిగుతున్నప్పుడు వాళ్ళ బాంబులు పెట్టేవారు, వాళ్ళు పెళ్ళి అన్నట్టు ఉంటారు, నిజమేనా? ఏమో అటు చూడలేదు సార్, మాకు చెప్పారు కదా వాళ్ళు, చెప్పారు. ఒక ఆయన చనిపోయాడు కదా అప్పుడు. ఏమో చెల్లిపోయింది, చెప్పలేదు. ఇప్పుడు బాగుందంటావు? ఇప్పుడు బాగుంది. ఏమైనా హెల్త్ మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే, దవాఖానకు పోవాలంటే నడిచి చెప్పవాలి సార్. ఇప్పుడు రావట్లేదు ఇక్కడికి? ఇప్పుడు ఉన్నది ఇక్కడ మన క్యాంప్ కాడ, వాళ్ళకి దగ్గర పోతాం. నడసపోకపోతే నాటు మందు ఏదో వేసి బతుకుతున్నాం అట్లా. ఇప్పుడు లోపల ఉన్నారంటారా అన్నలు? ఇట ఏమో సార్, చూడలేదు కదా అడవి, ఉన్నారా లేదా చూస్తే తెలితే. అటు పోలేదు మేము. నైట్ హౌస్ ఒకసారి చెప్పిండు, మీరు అడవిలో మొత్తం తిరగొద్దు అన్నారు. ఎవరు చెప్పారు? అలా అన్నాను. ఎందుకు తిరగద్దట? ఎందుకు తిరగకూడదు? బాంబులు పెడుతున్నామన్నారు. అదే మీరేమన్నారు? వాడు మేమేమన్నాం, మేము ఇక్కడ పొలం కరే తిరిగినాం. అడవి మీది కదా. మా ఇది అడవి, వాళ్ళు వస్తుంటే బాంబు పెడతామన్నారు. మరి మీరు ఎదిరించలేదా? మా అడవిలో మీరు బాంబులు పెట్టవడం? అట్లా చెప్తే మనకు చంపుతారు సార్ వాళ్ళు, మనకి కొట్టుతారు. ఏం చెప్తాం, మీ అడవిలోకి, మీ ప్లేస్లోకి వాళ్ళు రాకూడదు కదా. రాకూడదే, వస్తారు వాళ్ళు, వచ్చి పెడతారు. పెట్టినామన్నారు, బాంబులు పెట్టినామన్నారు అప్పుడు ఫస్ట్. కానీ మాకు ఇప్పుడు కరెంట్ కావాలి సార్. ఇంకేం కావాలి? కరెంట్ కావాలి, అంగన్వాడీ కావాలి, మాకు ఒకటి సపోర్ట్ బోర్ కావాలి సార్. రోడ్డు ఉండేది కదా మనకు, కరెంట్ ఉంటే, బోర్ ఉంటే, అంగన్వాడీ ఉంటే, పిల్లలు కొంతమంది ఉండరు కదా సార్, వాళ్ళకి సాయం చేస్తాను అంగన్వాడీ ఉండాలి. ఇది కూడా ఉంటే మంచిది అవుతాం. అంటే ఇలాంటి ఊర్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇంకా ఇక్కడ మాకు 7 గుడిసెలే ఉంటాయి సార్ ఇప్పుడు. కానీ 7 గుడిసెలు ఇక్కడ. కిందకి పోతే అటు లేదు, ఊరు లేదు, ఊరైతే లేదు, మొత్తం అడవికి ఉంటాయి. అడవి అడవి అటుకుని కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్ కదా. ఇది గుట్ట అవతలైతే ఛత్తీస్గఢ్, అటు దిగ్గిపోతే దూరం అవుతుంది. ఇప్పుడు వరకు గతంలో ఉన్న సమస్యల కన్నా ఇప్పుడు సమస్యలు కొంచెం తగ్గాయి అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ మాకు వచ్చిన ఖచ్చితంగా మాకు నీరు కావాలి, రోడ్డు కావాలి, అంగన్వాడీ కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి మంచి బళ్ళు ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు. కర్రెగుట్టల నుంచి అన్నలు తరలించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడున్న ఆదివాసీలు తిరిగి అటువైపు చూడకుండా ఉండాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ముందుకు రావాలి, ఇక్కడ స్థానికంగా వాళ్ళకి సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే తిరిగి మరొకసారి వీళ్ళెవరు అన్నలకి దగ్గర కూడా రానివ్వడానికి ప్రయత్నించారు. సిఆర్పిఎఫ్ కొంతవరకు చేస్తున్నా, మిగతా ప్రభుత్వాలు రావాలి, ఖచ్చితంగా వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ గుడిసెలు. అవి భారతదేశంలో ఉన్నామా లేదా ఇంకే దేశంలో ఉన్నామా అనే పరిస్థితి కనిపిస్తుంటుంది. మనం ఎడవైపు చూస్తుంటే ఇవన్నీ కూడా గుడిసెలు. ఈ పూరి గుడిసెల్లో కరెంట్ లేకుండా వీళ్ళు సంవత్సరాల పాటు కాలం వెలుదిస్తున్నారు. వీళ్ళకున్న వీక్ పాయింట్ తెలుసుకునే అన్నలు కూడా దగ్గర రావడం, మన దగ్గర చెప్తున్నట్లుగా ఈ ప్రాంతంలో మీ బాంబులు పెట్టాం, రాత్రులు అడవిలోకి రావద్దు అంటూ బెదిరించడం, అదేవిధంగా అన్నం కావాలంటూ అడగడం, ఒకవేళ అన్నం పెట్టకపోతే బెదిరించారు కాబట్టి అన్నం పెట్టామని ఆదివాసులు చెప్తున్నారు. మార్చి 31 వస్తుంది, పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా మనం ప్రకటిస్తున్నాం. కానీ ఎక్కడైతే లొంగిపోతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన సరెండరీ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తూనే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదివాసీలకు కావాల్సిన అభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతమేం కాదు, ఆ ప్రాంతం కాదు, తెలంగాణ సరిహద్దు కానీ ఛత్తీస్గఢ్, బీజాపూర్, ఏఓపీ ప్రాంతం, ఏ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారో ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి. కేవలం పెట్టుబడుల వ్యవస్థ కోసం పనిచేయకుండా ఆదివాసుల అభివృద్ధి కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఆదివాసుల ప్రభుత్వానికి తల ఉంచుతారు తప్ప
వేరే శక్తులుగా తల ఎత్తారనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి అన్నలు ఇటు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. రోడ్డు ఒకటి వేసామని కాదు, రోడ్డుకి తగ్గ తర్వాత కరెంటు వేయాలి. కరెంటు తర్వాత వీళ్ళకి కావాల్సిన హెల్త్ విషయంలో కానీ చదువు విషయంలో చేయాలి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి ఎటువంటి ఇష్యూ జరిగినా కిందకి రావాలంటే ఈ మట్టి రోడ్ల నుంచి రావాలి. గతంలో డోలీలో వచ్చేవారు, ఇప్పుడు రోడ్డు వచ్చింది కాబట్టి వస్తున్నారు. కానీ ఇక్కడ బస్సు సౌకర్యం కూడా రావాలి. కనీసం రోజుకి ఒకసారైనా ఒక బస్సు వస్తే ఇక్కడున్న వాళ్ళు కిందకు వస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడున్న ప్రాంతం నుంచి ముందుకు వెళ్తే కొండవీటు. కొండవీటులో ప్రతి శనివారం నాడు ఒక మంచి సంత జరుగుతుంది. ఆ సంతలో ఉన్న వస్తువులన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ దళారులందరూ దోచుకోకుండా ఉండాలంటే ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ఫోకస్ చేసి ఈ దళారు వ్యవస్థ పూర్తిగా నాశనం చేస్తే ఆదివాసీలు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ప్రభుత్వం ఏం చెబితే అది వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కరికొట్టల నుంచి ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.